వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు మంత్రులు. వర్షాలకు నష్టపోయిన ఇండ్లు, పంటల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ తరఫున సహాయం చేస్తున్నారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ R&B గెస్ట్ హౌస్ లో కలెక్టర్ అధికారులతో వర్షాలపై సమీక్ష నిర్వహించారు. వర్షాలకు రైతులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరిపేడ మండలంలోని రాళ్లవాగు ప్రమాదంపై ఆరా తీశారు మంత్రి సీతక్క. చెరువులు, వాగుల ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించాలన్నారు. దెబ్బతిన్న పంటలపై వెంటనే సర్వే చేసి రిపోర్టు అందజేయాలని సూచించారు. వర్షాలపై రివ్యూకు ముందు మహబూబాబాద్ లో పర్యటించారు మంత్రి. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, కూలిన ఇండ్లను పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లను, కూలిన ఇండ్లపై ప్రభుత్వానికి రిపోర్టు పంపాలని కలెక్టర్ను ఆదేశించారు సీతక్క. రేపు సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు మంత్రి సీతక్క. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇళ్లను సీఎం పరిశీలిస్తారని చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గంగారం, కొత్తగూడ మండలాల్లో వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీతక్క. నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మంత్రి. బయ్యారం చెరువు, ఆ పరిసరాల ప్రాంతాలు, అదే విధంగా పాకాల వాగు ఏదైతే ఉందో మరి దాని చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. తక్షణ సహాయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మన సీఎం గారు 5 కోట్లు, అదే విధంగా మరి మహబూబాద్కి 5 కోట్లు, సూర్యాపేటకు 5 కోట్లు తక్షణంగా కేటాయించడం జరిగింది. అధికారులకు అందరూ మేము ఒకటే ఆదేశిస్తున్నాం, ఎక్కడో కూర్చొని కాకుండా ఖచ్చితంగా పంట చేళ్ల కాడికి వెళ్ళి పంట ఎవరిదైతే నష్టపోయిందో వారికి ఖచ్చితంగా నష్టపరిహారం ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి నివేదికలు సరిగ్గా తీసుకురావాలని కోరుతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలతో మంజీరా రిజర్వాయర్ కు వరద పోటెత్తుతోంది. మంత్రి దామోదర రాజనరసింహ మంజీరా ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. వాగులే గాని, చెరువులే గాని ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు పాక్షికంగానే కాబట్టి పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఎక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి. రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిసీజ్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తం ఉంది. ఖమ్మం రాజీవ్ గృహకల్పలో పర్యటించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. బాధితులకు అందించాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పొంగిలేటి ఆదేశాలతో రెస్క్యూ టీం రాజీవ్ గృహకల్ప వరదల్లో చిక్కుకున్న బాధితులను 2 పడవల్లో బయటకు తీసుకొచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తుండగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాలికి గాయమైంది. మున్నేరు పరివాహక ప్రాంతంలోని నాయుడుపేట, జలగం నగర్, దానవాయిగూడెంలో బైక్ పై ఆయన పర్యటించారు. అయితే బైక్ పై నుంచి కింద పడడంతో గేర్ రాడ్ కాలికి గుచ్చుకొని స్వల్ప గాయమైంది. డాక్టర్లు వెంటనే పొంగిలేటికి ట్రీట్మెంట్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం శంకర్పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని లాపోలామా విల్లాస్ లో పర్యటించారు ఎమ్మెల్యే కాల యాదయ్య. నీట మునిగిన ఏరియాను పరిశీలించారు. దాదాపు 212 విల్లాల్లో ఉన్న ప్రజలు పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న చెరువుల నుండి వచ్చే నీటిని మళ్లించి విల్లాస్ ను నిర్మించినట్లు గుర్తించామన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే యాదయ్య. వాళ్ళు కట్టడం వల్ల నీళ్లు అక్కడ పోకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ నీళ్లు పోకుండా అడ్డం ఏదైతే వాళ్ళు ఎక్కువ హైట్తో కట్టిందో దాంతో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ అయిపోయి 20 ఇళ్లకు నీళ్లు లేవు, కరెంటు లేవు. 2 రోజుల నుంచి ఇబ్బంది. రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఫరూక్ నగర్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాలతో నష్టపోయిన ఒక్కో కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ కార్యకర్త వారికి ఒక వారం రోజుల సరిపడే నిత్యావసర సరుకులు, అదేవిధంగా 10,000 రూపాయలు కూడా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తూ ఉంది.
ప్రభుత్వం కూడా అప్రమత్తం అయి ఉన్నది. తప్పకుండా వారికి పక్కా ఇండ్లు కట్టించి తీర్థం. ఈ మండలంలో ఇంకేం ఇబ్బందులున్నా ప్రభుత్వం కూడా అలర్ట్ అయి ఉంది కాబట్టి తప్పకుండా పేదలకు అండలిన ప్రభుత్వం ఇది. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన కొనసాగుతున్న ప్రభుత్వం కాబట్టి ఇది రాజశేఖర రెడ్డి చూపించిన మార్గంలో రేవంత్ రెడ్డి గారు కూడా పరిపాలన కొనసాగుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరద బాధిత ప్రాంతాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. వరద బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు.